Get more latest updates. Press the subscribe. Hi friends, welcome to our channel. నిన్న మొన్నటి వరకు మొబైల్ రీఛార్జ్ సేవలో తగినంత వెలుసుబాటు అందించిన టెలికాం సంస్థలు ఒక్కసారిగా మొబైల్ వినియోగదారుల నెత్తిన పిడుగు లాంటి వార్తలు వేయడంతో ప్రతి మొబైల్ యూజర్ ను ఆందోళన గురిచేసింది. పేదల పెన్నిదిగా చెప్పుకున్న జియో కూడా క్రమంగా మోయలేని భారాన్ని సెల్ వినియోగదారుల మీద వేసింది. ఇప్పుడు పరిస్థితులు ఎలా మారుతున్నాయంటే కొత్తలో సెల్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎలాంటి ధరలు విధించారో ఇప్పుడు రాను సెల్ ఫోన్ వినియోగం అలాంటి స్థితికి చేరుకునేలా ఉంది. అప్పుడైతే ఇన్కమింగ్ కాల్స్ కు కూడా ఛార్జీలు పడేవి, కానీ ఇప్పుడు అదొక్కటే లేదు. మిగతా ఛార్జీలన్నీ యథావిధిగా అమలు చేయాలని టెలికాం సంస్థలు ఆలోచిస్తుందట. ఇదే జరిగితే మధ్య తరగతి పేద తరగతి వాళ్ళు సెల్ ఉపయోగించాలనే ఆలోచనలు మర్చిపోవాల్సి వస్తుందనుకుంటున్నారు, లేదా అధిక ఛార్జీల భారాన్ని భరించవలసి వస్తుంది. ఇకపోతే చౌక మొబైల్ కాల్స్ డేటా విధానానికి స్వస్తి పలుకుతూ కనీస ఛార్జీలు వడ్డించే ప్రతిపాదనలపై టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇప్పటికే దృష్టి సారించింది. దీనిపై తాజాగా చర్చా పత్రాన్ని కూడా విడుదల చేసింది. ఇటు టెలికోలు అటు కస్టమర్ల ప్రయోజనాలను పరీక్షించేందుకు టారిఫ్ల విషయంలో నియంత్రణ సంస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరమైన మొబైల్ సర్వీస్ కనీస ఛార్జీలను నియంత్రించడం పైన సంబంధిత వర్గాల అభిప్రాయాలు కోరింది. ఒకవేళ కనీస ఛార్జీలు నియంత్రించాల్సి వస్తే కొత్త ఆపరేటర్లకు అకస్మాత్తుగా లాభాలు వచ్చి పడకుండా అనుసరించదగిన విధానాలపై అభిప్రాయాలను ఆహ్వానించింది. ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి 17 దాకా గడువు ఉంటుంది. వీటిపై కౌంటర్ కామెంట్స్ సమర్పించడానికి జనవరి 31 ఆఖరి తేదీ. ఇక టెలికాం రంగంలో శరవేగంగా మారే టెక్నాలజీలను అందుకోవాలంటే భారీ పెట్టుబడులు కావాలి. ఎకనామీలో వివిధ రంగాలకు కీలకంగా మారిన టెలికాం రంగం ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. టెలికాం రంగ సమస్యలు పరిష్కరించేందుకు పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత వర్గాలంతా చర్చించాల్సిన అవసరం ఉంది అని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే కొన్ని టెలికాం సంస్థలు చాలా నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక రానున్న మార్పులు సెల్ వినియోగదారులను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి అంటున్నారు కొందరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.